ఏషియాలో ఇప్పుడు రెండు దేశాలు మాత్రమే అత్యంత పవర్ఫుల్గా మారుతున్నాయి. అవే చైనా మరియు ఇండియా. తమ మిలిటరీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి, ఆయుధాలను అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ రెండు దేశాలు కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాయి. పక్కపక్కనే ఉండే ఈ రెండు దేశాలు ఒకరిని మించి ఒకరు డామినేట్ చేసుకోవడానికి జరుగుతున్న ఈ సైలెంట్ యుద్ధంలో ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ మరియు అడ్వాన్స్డ్ మిజైల్స్ ని తమ అమ్ముల పొదిలో చేర్చుకుంటున్నాయి. శత్రువుల యొక్క ఫైటర్ జెట్స్ ని గాల్లోనే బూడిద చేయడానికి, ఆకాశంలో తమ చుట్టూ ఒక అదృశ్యమైన ఒక ఐరన్ కోటను కట్టుకోవడానికి ఇండియా రష్యా నుంచి అత్యంత ప్రమాదకరమైన S-400 సిస్టమ్ ని రంగంలోకి దించింది. దీనికి ధీటుగా ఏమాత్రం తగ్గకూడని చైనా తమ సొంత టెక్నాలజీతో డెవలప్ చేసిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని బార్డర్లో మోహరించింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒకటే: ఒకవేళ ఏ చిన్న తప్పైనా జరిగి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఆకాశంలో అసలైన ఆధిపత్యం ఎవరికి దక్కుతుంది? చైనా తను ఎంతో గర్వంగా చెప్పుకునే HQ-9 టెక్నాలజీ ఇండియా దగ్గర ఉన్న S-400 అనే బ్రహ్మాస్త్రం ముందు నిజంగా నిలబడగలదా? నేల మీద ఎంత పెద్ద సైన్యం ఉన్నా సరే రేపొద్దున యుద్ధం వస్తే దాన్ని డిసైడ్ చేసేది మాత్రం ఆకాశంలో జరిగే ఫైట్ మాత్రమే. ఒక దేశం యొక్క ఆకాశం మన గుప్పెట్లో ఉంటే ఆ దేశం మొత్తం మన కంట్రోల్లోకి వచ్చినట్టే. అందుకే ఈ రెండు డిఫెన్స్ సిస్టమ్ మధ్య జరిగే పోటీ కేవలం రెండు ఆయుధాల మధ్య జరిగేది కాదు. ఇది ఎవరి ఎయిర్ స్పేస్ ఎవరి కంట్రోల్లో ఉంటుందని చెప్పే భయంకరమైన వార్ఫేర్ డామినేషన్. ఒకవైపు వందల కిలోమీటర్ల దూరం నుంచే శత్రువులకి డెత్ నోట్ రాసి పెట్టే ఇండియా యొక్క S-400, మరోవైపు చైనా వాళ్ళు తయారు చేసుకున్న మాస్టర్ పీస్ లాగా ఫీల్ అవుతున్న HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. బార్డర్ దగ్గర ఈ రెండు డిఫెన్స్ సిస్టమ్ ఒకదానికొకటి ఫేస్ టు ఫేస్ ఎదురు పడితే అసలు చైనా జెట్స్ బార్డర్ దాటే ఛాన్స్ ఉందా, లేక మన సిస్టమ్ని బ్రేక్ చేసే పవర్ చైనా దగ్గర ఉందా? వందల సార్లు రియల్ యుద్ధాల్లో ప్రూవ్ అయిన రష్యన్ టెక్నాలజీ ఒకవైపు ఉంటే, అదే రష్యన్ టెక్నాలజీని చూసి రివర్స్ ఇంజనీరింగ్ చేసి కాపీ కొట్టిన సిస్టమ్ ఇంకోవైపు ఉంది. ఈ రెండు డిఫెన్స్ సిస్టంలో ఉన్న అసలైన పవర్ ఏంటి? ఒకవేళ ఈ రెండు గనక నిజంగా క్లాష్కి వస్తే ఆ ఎయిర్ డిఫెన్స్ గేమ్ని ఎవరు గెలవబోతున్నారో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇండియా దగ్గర ఉన్న S-400 సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, ఇది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, శత్రువులకి ఏమాత్రం కనిపించకుండా మన దేశం చుట్టూ ఏర్పడిన ఒక బ్రహ్మాస్త్రం. దీని రేంజ్ ఏకంగా 400 కిలోమీటర్లు ఉంటుంది. కేవలం ఈ ఒక్క సిస్టంతోనే ఒకేసారి ఫైటర్ జెట్స్, క్రూజ్ మిజైల్స్, డ్రోన్స్, చివరికి అమెరికా లాంటి దేశాలు గర్వపడే స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కూడా ఇది మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ తో గాలిలోనే టార్గెట్ చేసి బూడిద చేయగలదు. ఇంకా చైనా వైపు చూస్తే ఎయిర్ స్పేస్ ని రక్షించుకోవడానికి వాళ్ళు నమ్ముకున్న అతిపెద్ద రక్షణ కవచం పేరే HQ-9 డిఫెన్స్ సిస్టమ్. దీని రేంజ్ సుమారు 200 నుంచి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చైనా తన బార్డర్ను కాపాడుకోవడానికి, ఇతర దేశాల బెదిరింపులను ఎదుర్కోవడానికి తయారు చేసుకున్న ఆయుధమే HQ-9 అనే స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్. వాళ్ళ దేశంలోకి ఎంటర్ అయ్యే ఏ శత్రు విమానానికైనా సరే ఇది ఒక పీడకల లాంటిది. ఒకవైపు ఎవ్వరికీ అందనంత రేంజ్ ఉన్న ఇండియన్ S-400, మరోవైపు చైనా గర్వంగా ఫీల్ అయ్యే HQ-9. ఈ రెండు పవర్ఫుల్ సిస్టమ్స్ లాగానే కనిపిస్తున్నాయి, కానీ ఈ రెండు ఫేస్ టు ఫేస్ క్లాష్ అయితే మాత్రం ఒక దేశానికి చాలా పెద్ద మైనస్ ఉంది. ఎందుకంటే ఈ రెండు ఆయుధాలు పుట్టుకలోనే ఒక పెద్ద రహస్యం ఉంది. ప్రపంచంలో ఏ ఆయుధమైనా సరే అది పేపర్ మీద రాసుకున్న నెంబర్స్ ని బట్టి కాదు, రియల్ యుద్ధ భూమిలో దాని ట్రాక్ రికార్డ్ ఏంటి అనేదే దాని పవర్ ని డిసైడ్ చేస్తుంది. రష్యా వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు చేసిన కఠోరమైన రీసెర్చ్ యొక్క ఫలితమే ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్. ఎన్నో భయంకరమైన వాతావరణాల్లో రియల్ టైమ్ వార్ సిచ్యువేషన్స్ లో టెస్ట్ చేయబడి 100% సక్సెస్ రేట్ ని సాధించిన పక్కా బ్యాటిల్ టెస్టెడ్ టెక్నాలజీ ఇది. అసలు ఎక్కడ దాకా ఎందుకు, పోయిన ఏడాది జరిగిన ఒక ఆపరేషన్ లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ తాట తీశారు కదా. తర్వాత వాళ్ళు వందల డ్రోన్స్ ని ఆకాశం నుండి మన దేశంలోకి పంపించారు, కానీ ఒక్కటంటే ఒక్కడు కూడా మన నేల మీద ల్యాండ్ అవ్వలేదు. వాళ్ళు పంపించిన డ్రోన్స్ అన్నిటిని గాల్లోనే పేల్చేశారు. దానంతటికి కారణం ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్. దీని యాక్యురసీ ముందు ప్రపంచంలో ఉన్న ఏ మిజైల్ సిస్టమ్ పనికిరాదు. కానీ చైనా HQ-9 డిఫెన్స్ సిస్టమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేస్తే దాని స్టోరీ వేరుగా ఉంటుంది. ప్రపంచంలో దొరికే బెస్ట్ టెక్నాలజీస్ ని కొనుక్కొచ్చి వాటిని పార్ట్లుగా ఊడదీసి అచ్చం అలాగే కాపీ కొట్టడం చైనాకి వెన్నతో పెట్టిన విద్య కదా. అలా వాళ్ళు 1990s లో రష్యా దగ్గర నుంచి కొన్న ఒక పాత S-300 సిస్టమ్ ని అనువరువు కాపీ కొట్టి దానికి కొత్త అప్డేట్స్ ని జోడించి వాళ్ళు తయారు చేసుకున్న రివర్స్ ఇంజనీరింగ్ ప్రోడక్టే ఈ HQ-9 డిఫెన్స్ సిస్టమ్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఆయుధం దశాబ్దాల పాటు ప్రూవ్ అయిన ఒక స్ట్రాంగ్ ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ అయితే, చైనా దగ్గర ఉన్నది పక్కన వాళ్ళ టెక్నాలజీని అరువు తెచ్చుకొని కాపీ కొట్టిన ఒక మోడల్. ఈ రెండు సిస్టమ్స్ యొక్క టెక్నాలజీని కంపేర్ చేస్తే అందులో S-400 అనేది ఒక మాన్స్టర్ లాగా కనిపిస్తుంది. ఎలా అంటే ఈ రెండు వెపన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ని మనం డీటెయిల్ గా గమనిస్తే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి వీటి రేంజ్. చైనా HQ-9 సిస్టమ్ మాక్సిమం 200 నుంచి 300
కిలోమీటర్ల వరకు మాత్రమే శత్రువులను టార్గెట్ చేయగలదు. కానీ ఇండియా దగ్గర ఉన్న S-400 సిస్టంలోని 40N-6E అనే స్పెషల్ మిజైల్ మాత్రం ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కూడా లాక్ చేసి పేల్చేయగలదు. అంటే చైనా వాళ్ళ ఫైటర్ జెట్స్ వాళ్ళ బేస్ క్యాంప్లోంచి టేక్ ఆఫ్ అవుతుండగానే మన S-400 సిస్టమ్ వాళ్ళను లాక్ చేసి కూల్ చేయగల కెపాసిటీ ఉన్న ప్రాణాంతకరమైన ఒక వెపన్. ఇక రెండోది వచ్చేసి రాడార్ పవర్. ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి ఆయుధాల కంటే ముందు కళ్ళు చాలా ముఖ్యం. చైనా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే J-20 ఫైటర్ జెట్స్ కి స్టెల్త్ టెక్నాలజీ ఉంది కాబట్టి అది రాడార్లకు చిక్కదు అని చెప్పి వాళ్ళ నమ్మకం. వాళ్ళ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా సాధారణ జెట్స్ ని మాత్రమే పసిగట్టగలదు. కానీ S-400 అలా కాదు. ఇది మల్టీ ఫ్రీక్వెన్సీ రాడార్స్ తో పనిచేస్తుంది. ఇందులో ఉండే బిగ్ బర్డ్ మరియు చీజ్ బర్డ్ లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ రాడార్స్ ఎంతటి స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అయినా సరే ఒక్క ఎక్స్రేతో స్కాన్ చేసినట్లుగా పసిగట్టి 100 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్ చేస్తాయి. లాస్ట్ ఇయర్ మన వాళ్ళు జరిపిన ఒక ఆపరేషన్ టైంలో కూడా ఆకాశంలో మనకు తెలియకుండా ఒక చిన్న డ్రోన్ కూడా ఈ S-400 కళ్ళు కప్పి దాటలేదంటే దీని పవర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ వన్ మరియు మోస్ట్ పవర్ఫుల్ ఫ్యాక్టర్ వచ్చేసి టార్గెట్ డైవర్సిటీ. చైనా యొక్క HQ-9 డిఫెన్స్ సిస్టమ్ ఎక్కువగా ఒక రకమైన సైజు ఉన్న మిజైల్స్ పై ఆధారపడుతుంది. కాబట్టి కాంప్లెక్స్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ని ఆపటం దానికి చాలా కష్టం. కానీ మన S-400 మాత్రం ఒక సింగిల్ వెపన్ కాదు, అదొక మల్టీ లేయర్డ్ షీల్డ్. ఇందులో 40 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు మరియు 400 కిలోమీటర్ల వరకు కొట్టగలిగే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ మిజైల్స్ ఉన్నాయి. షార్ట్ రేంజ్ డ్రోన్స్ వస్తే ఒక మిజైలు, క్రూజ్ మిజైల్స్ వస్తే ఇంకో మిజైలు, బ్యాలిస్టిక్ మిజైల్స్ వస్తే మరొక మిజైలు, ఇలా ఒకేసారి ఏకంగా 80 టార్గెట్స్ ని ట్రాక్ చేసి 36 టార్గెట్స్ ని ఒకే సెకండ్ లో కాల్చి బూడి చేయగలిగే ఒకే ఒక పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమే మన S-400. ఇప్పుడు మనం కేవలం స్పెసిఫికేషన్స్ ని పక్కన పెట్టి ఒక రియల్ వార్ఫేర్ సిచ్యువేషన్ ని ఇమాజిన్ చేసుకుందాం. అర్ధరాత్రి 12 గంటలకి చైనా వాళ్ళు అత్యంత అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ తో మన పైన అటాక్ చేయడానికి బార్డర్ వైపు బయలుదేరారు అనుకుందాం. మన వాళ్ళు తిరిగి అటాక్ చేసినా సరే HQ-9 సిస్టమ్ చూసుకుంటుందనే ధైర్యంతో చైనా వాళ్ళు ఇండియన్ బార్డర్ వైపు దూసుకొస్తూ ఉంటారు. కానీ చైనా జెట్స్ కి తెలియని నిజం ఏంటంటే వాళ్ళు బార్డర్ కి ఇంకా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే మన S-400 కమాండ్ సెంటర్ లో వాళ్ళ ప్రతి మూమెంట్ క్లియర్ గా రికార్డ్ అయిపోతుంది. స్టెల్త్ మోడ్ లో ఉన్నాం కదా అని చైనా జెట్స్ విర్రవీగితే S-400 లోని యాంటీ జూమింగ్ రాడార్స్ ఆ జెట్స్ ని ఒక పర్ఫెక్ట్ స్నైపర్ లాగా లాక్ చేస్తాయి. చైనా ఫైటర్ జెట్స్ మన బార్డర్ లోకి వస్తున్నా సరే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు మాత్రం ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే అక్కడ లాక్ అయింది కేవలం ఒక్క జెట్ కాదు, ఏకంగా ఆకాశంలో ఉన్న చైనా అటాక్ ఫార్మేషన్ మొత్తం సింగిల్ సెకండ్ లో లాక్ అయిపోయింది. సరిగ్గా ఇక్కడే చైనా నమ్ముకున్న HQ-9 సిస్టమ్ ఘోరంగా ఫెయిల్ అవుతుంది. తన జెట్స్ లాక్ అయిపోయాయని HQ-9 రాడార్కి తెలుస్తుంది. కానీ దాని రేంజ్ చాలా లిమిటెడ్ కావడంతో ఇండియా బార్డర్ లోపల ఉన్న మన S-400s ని అది టార్గెట్ చేయలేక గుడ్డిదైపోతుంది. చైనా పైలట్లకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళకి కవర్ ఇస్తున్న HQ-9 సిస్టమ్ వాళ్ళని రక్షించలేనంత దూరంలో ఉండిపోయింది. ఇక ఫైర్ బటన్ ప్రెస్ చేయడమే లేటు. గంటకు 17,000 కిలోమీటర్ల పైగా అత్యంత భయంకరమైన వేగంతో S-400 నుంచి మిజైల్స్ ఆకాశంలోకి దూసుకెళ్తాయి. చైనా పైలట్లు మన మిజైల్స్ నుంచి తప్పించుకోవడానికి ఆకాశంలో ఎన్ని చక్కర్లు కొట్టినా సరే అవి వాళ్ళను వదిలిపెట్టవు. వార్ సిమ్యులేషన్ తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అతిపెద్ద పాయింట్ ఏంటంటే S-400 అనేది కేవలం మిజైల్స్ ని కాల్చివేసే ఒక ఆయుధం మాత్రమే కాదు, ఇది ఒక జియో పొలిటికల్ గేమ్ చేంజర్. ఇది బార్డర్లో మోహరించి ఉంటే చాలు, ఒక్క బుల్లెట్ కూడా పేలకుండానే శత్రువు మైండ్లో భయం పుడుతుంది. చైనా ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టి తమ J-20 స్టెల్త్ ఫైటర్ జెట్స్ ను డెవలప్ చేసింది. ఆకాశంలో తమని ఎవరూ చూడలేరు, డామినేషన్ తమదే అని కలలు కన్న చైనాకి మన S-400 ఒక పెద్ద పీడకలవుతుంది. S-400 లో ఉన్న అడ్వాన్స్డ్ స్టెల్త్ డిటెక్షన్ పవర్ వల్ల చైనాకి చెందిన అత్యంత ప్రమాదకరమైన J-20 థ్రెట్ పూర్తిగా న్యూట్రలైజ్ అయిపోతుంది. వాళ్ళ $1 బిలియన్ టెక్నాలజీ మన బార్డర్ దగ్గరికి వచ్చేసరికి కేవలం ఒక సాధారణమైన టార్గెట్ లాగా మారిపోతుంది. ఆకాశంలో చైనా గర్వాన్ని భూమి మీద నుంచి అణిచివేసే అల్టిమేట్ చెక్మేట్ ఇది. నిజానికి వాళ్ళ HQ-9 ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అది చైనా భూభాగాన్ని బాగానే కాపాడగలదు. కానీ దానికి ఉన్న లిమిటెడ్ రేంజ్ వల్ల అది ఇండియాకి ఎలాంటి ముప్పు తీసుకురాలేదు. S-400 వల్ల ఇండియా చుట్టూ ఒక ఇన్విజిబుల్ ఎయిర్ వాల్ క్రియేట్ అవుతుంది. ఈ అదృశ్య గోడ చైనా జెట్స్ ని మన బార్డర్ దగ్గరికి రానివ్వకుండా ఆపటమే కాదు, శత్రువుల దేశంలోనే వాళ్ళని ఎగరకుండా భయపెడుతుంది. అంటే ఒక కంప్లీట్ ఎయిర్ డామినేషన్. ఆకాశం మీద పూర్తి పట్టు ఇండియా చేతుల్లోకి వచ్చేసినట్లే. సో ఫైనల్ గా నేను
చెప్పే మాట ఏంటంటే యుద్ధం అనేది కాపీ కొట్టిన బ్లూ ప్రింట్స్తో గెలవలేరు. ఒకవైపు వందల యుద్ధాల్లో శత్రువులను మట్టి కనిపించిన ఒరిజినల్ అండ్ డెడ్లీ టెక్నాలజీ, మరోవైపు వేరే వాళ్ళ ఆయుధాన్ని విడదీసి మరీ రంగులేసుకున్న చైనా డిజైన్. ఎప్పుడైనా రియల్ వార్ సిచ్యువేషన్లో బరిలోకి దిగినప్పుడు భయాన్ని తట్టుకొని నిలబడగలిగేది ఒక ఒరిజినల్ బ్లడ్ మాత్రమే. అందుకే ఇది రెండు ఆయుధాల ఫైట్ ఏ మాత్రం కాదు, ఇది ఒక దేశం ఎయిర్ స్పేస్ ని శాసించే పవర్. మన ఎల్ఏసి బార్డర్ దగ్గర S-400 ఒక్కసారి యాక్టివేట్ అయితే చాలు. చైనా తమ జెట్స్ ని గాల్లోకి పంపాలంటే మన రాడర్ పర్మిషన్ తీసుకోవాలి. మన ఎయిర్ స్పేస్ లో అడుగు పెట్టాలనే ఆశ వాళ్ళది, కానీ ప్రాణాలు తీసే హక్కు మాత్రం మన S-400ది.